హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమర్ కోర్స్ రెడ్డి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే టీ&ఎస్ ప్రోగ్రాంలో క్రాస్ లైన్ నుంచి వెళ్ళి కూడా ఇన్కమ్ ఎలా వస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. క్రాస్ లైన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఎలాంటి ప్రాజెక్టులో కానీ క్రాస్ లైన్ చేస్తే మనకు ఇన్కమ్ అనేది ఎక్కడా రాదు. కానీ మన టీ&ఎస్ ఓలివర్స్ మెటావేల్లో మాత్రం క్రాస్ లైన్ వర్క్ చేసిన మనకి ఇన్కమ్ వస్తుంది. అది ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మన అప్లైన్, ఇక్కడ రాజు అనే పర్సన్, ఇక్కడ అమర్ నేను అనుకోండి. ఇప్పుడు మేమిద్దరం క్రాస్ లైన్, అవును కదా, నేను ఒక సైడు అతను ఒక సైడు, కాబట్టి క్రాస్ లైన్. నేనేమో వర్క్ చేయట్లేదు, ఈ రాజు అనే పర్సన్ ఏమో యాక్టివ్గా ఉన్నాడు, వర్క్ చేస్తున్నాడు. ఇద్దరిని తీసుకొచ్చేసిండు అండ్ థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్ కూడా వచ్చేసిండు. ఈ 3 పేమెంట్లు రాజు తీసేసుకున్నాడు. 6 నెంబర్ కూడా వచ్చేసిండు. 6 నెంబర్ రాగానే ఈ ఐడితోని ఇది రీన్వల్ అయిపోతుంది. రీబర్త్ అంటే ఇక్కడ ఎక్కడ ఖాళీ ఉంటే మళ్ళీ అప్లైన్కి వచ్చి పడతాడు అనమాట 6th ఐడి రాగానే. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఖాళీ ఉంది, నా కిందనే ఖాళీ ఉంది. అప్పుడు నా కిందకి వచ్చి మళ్ళా రాజు అనే పర్సన్ మళ్ళీ వచ్చాడు. ఇక్కడ రాజు అనే పర్సన్ రాగానే నేను ఇప్పుడు అప్ లైన్ అయ్యా, ఇక్కడ డౌన్ లైన్ అయిపోయాడు. ఇంతకుముందుకు క్రాస్ లైన్, ఇప్పుడు అప్ లైన్, డౌన్ లైన్. రాజు అనే పర్సన్ యాక్టివ్గా వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఇంకో 2 ఐడీస్ తీసుకురాగానే ఈ పేమెంట్స్ నాకు వచ్చేసినాయి. ఎందుకంటే ఇది 3rd, ఇది 4th అవుతుంది కాబట్టి ఈ 2 నాకు వచ్చేసాయి. మళ్ళీ ఈ పర్సన్ వాళ్ళిద్దరు 2 తీసుకొని వస్తే ఇది మళ్ళీ ఇతనికి 6th 6 ఫిల్ అయిపోయినాయి. 6 ఫిల్ అయిపోయినాయి అంటే ఇక్కడ 2 నాకు వచ్చేసినాయి, ఈ 3 రాజు అనే పర్సన్కి వచ్చేసినాయి ఐడీస్. ఇది 6th నెంబర్ రాగానే ఏమవుతుంది, ఇది మళ్ళీ రిన్యువల్ అవుతుంది. 6th నెంబర్ కావాలన్నా ఇది మళ్ళీ రీబర్త్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఖాళీ ఉంది, మళ్ళీ ఇక్కడ వచ్చి పడ్డాడు. అప్పుడు నాకు ఈ 2 పేమెంట్లు నేను వర్క్ చేయకుండా వచ్చేసినాయి. మళ్ళీ ఇక్కడ ఇంకో పర్సన్ రాగానే ఇది నాకు ఎప్పుడు అవుతుంది, 5th నెంబర్ అవుతుంది. కాబట్టి ఇది కూడా మళ్ళీ నాకు పేమెంట్ వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ ఇంకో పర్సన్ని తీసుకొస్తే నాది రీబర్త్ కూడా అవుతుంది. ఇలా నేను అప్లైన్కి వెళ్ళి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పడతానమాట. ఇప్పుడు నేను ఏమన్నా వర్క్ చేసినా, ఏం చేయలేదు, నేను వచ్చిన రిఫరల్, నా అప్లైన్ త్రూ రిఫరల్ అయ్యి ఇక్కడ ఉన్నా. కానీ ఈ రాజు అనే పర్సన్ ఏదైతే ఉన్నాడో అతను యాక్టివ్గా వర్క్ చేయడం వల్ల అతను ఇన్కమ్ తీసుకున్నాడు. క్రాస్ లైన్ అయినా నాకు ఇన్కమ్ అనేది వచ్చిందనమాట అతని త్రూ అనేది. ఈ మెటావేల్ అనే ప్రోగ్రాంలో లాడో సార్ ఇలా డిజైన్ చేయడం జరిగింది. అప్లైన్ కింద ఉన్న రిఫరల్స్ మాత్రం అప్లైన్ డౌన్ లైన్ అప్లైన్గా మారుతూ ఇన్కమ్ అనేది వాళ్ళు చేయకున్నా కానీ క్రాస్ లైన్ త్రూ అనేది ఇన్కమ్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఈ ప్రోగ్రాంలో అనేది ఏ ప్రోగ్రాంలో ఇంతవరకు క్రాస్ లైన్ వర్క్ చేస్తే ఇన్కమ్ అనేది రాదు. కానీ టీ&ఎస్ ప్రోగ్రామ్ మెటావేల్ ఓలివర్స్ అనే ప్రోగ్రాంలో మనకు క్రాస్ లైన్ వర్క్ చేసిన ఇన్కమ్ అనేది కంపల్సరీ అనేది వస్తుంది. యాక్టివ్గా వర్క్ చేసే వాళ్ళు ఉంటే 100% మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.